ప్రస్తుతం మనం పాలకోడూరులో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే విధ్వంసంతో ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించిన రఘురామకృష్ణరాజు సూచనలతో కూడా ఇక్కడ నిరుపేదలకు సంబంధించినటువంటి నివాసాలు ఏదైతే కూల్చేసారో అక్కడ ఉన్నటువంటి నివాసాలు వదులుకున్నాం. పాలకోడూరుకి సంబంధించినటువంటి బాధితులు కూడా ఉన్నారు. ఇక్కడ వీడితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మా చెప్పండి, అసలు ఎలా ఉంది, అసలు మీ పరిస్థితి ఎన్ని రోజుల నుంచి బాధలు పడుతున్నారు? మేము డిసెంబర్ నెల నుంచి పడుతున్నాం సార్. డిసెంబర్ 17వ తారీఖు నుంచి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు సార్. కూర్చుని కూడా నుంచి నీళ్ళు తాగనివ్వట్లేదు సార్. మాకు అసలు నిద్రలు కూడా ఉండట్లేదు. మేము కూలి పని చేసుకునే వాళ్ళం సార్. కూలి పనులు పోగేసుకుని మేము కేసు వేసుకుంటే సార్, ఆ కేసులు కోర్టులో ఉన్నా సరే ఇల్లు పడగొట్టేశారు సార్. ఉన్నాయి పడగొట్టేశారు, లేనివి పడగొట్టేశారు సార్. మేము ఇలా తిరుగుతూనే ఉన్నాం. మమ్మల్ని అయితే ఒక పనికి వెళ్ళనివ్వట్లేదు, బయటకు కూడా వెళ్ళనివ్వట్లేదు సార్. అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని అంటున్నారు. ఈ మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు సార్. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో నాకు చేసుకుంటున్నారు. ప్రతి దానికి కూడా మాకు అసలు దేనికి కూడా అర్హత లేనట్టుగా లేబర్లని అంటున్నారు సార్. మేము వెళ్ళాం సార్. వెళ్ళినా కానీ మాకు అసలు స్పందించలేదు. ఆయన స్పందించినా కానీ వేరే వాళ్ళు స్పందించనివ్వట్లేదు సార్. రాజుల మీద కోపాలు ఉండొచ్చు కానీ లేబర్లు ఏం చేస్తాం సార్? వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము తీసుకున్నాం సార్. మా ఎంత మేము దౌర్జన్యం చేసి తీసుకోలేదు కదా సార్. వాళ్ళు ఓటు కావాలి, వారు ఇచ్చారు, మేము ఓటేసి గెలిపించుకున్నాం సార్. గెలిపించుకుంటే అధికారి ఏం చేయాలి సార్? మాకు ఎవరి పట్ల, బయట వాళ్ళ పట్ల మాకు ఏ రక్షణ లేకపోతే మేము వెళ్తే అధికారులు మాకు న్యాయం చేయాలి. వాళ్ళు అన్యాయం చేస్తుంటే మా గోలు ఎవరికి చెప్పుకోవాలి? అసలు మా మొర ఎవరు వింటారు చెప్పండి ఒకసారి. మరి మీరే వినకపోతే ఇంకెవరు వింటారు సార్? వాళ్ళు వినకపోతే, వాళ్ళు న్యాయం చేయకపోతే ఇంకెవరు న్యాయం చేస్తారు? ఒక మీడియాను రానివ్వరు, ఒక జర్నలిస్టును రానివ్వరు. వచ్చిన వారిని పోలీసులతో బంధించేస్తారు. ఒక ఆయన జక్కన్చెట్టి సత్యనారాయణ గారు వచ్చారు సార్. ఆయన కూడా తీసుకుపోతుంటే అడ్డబడ్డారని కుర్రోళ్ళని కూడా తీసుకుపోయారు సార్ నన్ను మొన్న పోలీస్ స్టేషన్కి. ఇదిగో వాళ్ళు ఎవరో వస్తారు మీటింగ్ చేసుకుంటాం కదా అని ధైర్యంగా ఉండేసరికి సార్ తెల్లవారందే మిలిటరీని వేసుకుని వచ్చేసారు సార్. వాళ్ళ లాఠీలతో సాధ్య చేస్తుంటే మాకు భయం వేసింది సార్. చెప్పకపోవడం ఏమంటే భయం వేసింది. కోర్టులో ఉన్నవి తీసేశారు, కోర్టులో లేనివి తీసేశారు సార్. అయ్యా మీకు దండం పెడతాం, మీరు న్యాయం చేస్తారు, దేశాన్ని కాపాడు సైనికులు మీరెలా చేస్తే మా మొర ఎవరికి చెప్పుకోమన్నా వారు కనికరించలేదు. మాకు ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చుకోవాలి. మీరు ఎలా చేస్తారు? మేము ఎవరు నమ్మాలని ఆయన పోలీసులు వినట్లేదు సార్. ఎవరు వినకపోతే మా మొర ఇంకెవరు వింటారు సార్? ఇంక దేనికి సార్? అసలు మేము దేనికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంకా నాగరాజు గారు సార్, కొత్తపల్లి నాగరాజు గారు అండి ఆయన పేరు. ఆయన ఎక్కువ లేబర్లు అంటే ఆయనకి ఇష్టం ఉండదండి, తీసేయమంటున్నారు. తీసేయండి, అసలు ఉంచొద్దు. రఘురామకృష్ణరాజు గారు ఒకవేళ స్పందిద్దామన్నా అలా కుదరదండి. అన్ని తీసేసినప్పుడు అవి కూడా తీసేయాలండి అన్నారండి. ఒక్కసారి ఇదిగోండి ఒక్కసారి చూడండి సార్ ఎలా ఉందండి. రవాణా ఉందా? లారీ వెళ్తుందా? బస్సు వెళ్తుందా? ఆటో వెళ్తుందా? దేనికి అడ్డం సార్? మేము నీళ్ళు చూడండి సార్ తెల్లగా. మేము అయ్యే స్నానాలు చేస్తున్నాం, అయ్యే వండుకుంటున్నాం. ముసలాళ్ళు అయితే దూరం పైపుల చెరువు కాడికి వెళ్ళి తెచ్చుకోవాలి సార్. మాకు నీళ్ళు, మాకు మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు పోయానని ఏ అధికారి మేము అడగలేదు సార్. బళ్ళ మీద సైకిల్ మీద వెళ్ళి మా కుర్రలు తెచ్చి పెడతారు, మేము తాగుతాం. నీళ్ళు అంటున్నారు సార్. దేనికి అడ్డొచ్చింది సార్? కలుషం అంటున్నారు సార్. కలుషం మాకేమన్నా కొండల్లోంచి వస్తున్నాయి సార్? ఇక్కడ నుంచి నీరు మాదే కలుషితం అవుతుందా సార్? పోనీ మాకు ఇక్కడ డ్యామ్ ఉందా సార్? చూడండి సార్, మీరే చూడండి. ఇక్కడ నుంచే ఈ కాలువ కొట్టి 150 ఇళ్ళతోనే కలుషం అవుతుందా? మేము 46 సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్. మా పెద్దవాళ్ళందరూ, మా పెళ్ళే 15 సంవత్సరాలు అయింది సార్. 15 సంవత్సరాలు అయిందండి. పెద్ద వాళ్ళందరూ ఇంకో ఆక్రమించుకుంటున్నారు సార్. ఆక్రమించారు, ఎవరు బాబు సొమ్మని ఆక్రమించారు అని అడుగుతున్నారు సార్. సరే అండి, ఎవరు బాబు సొమ్ము మేము ఆక్రమించుకోలేదు, గవర్నమెంట్ సొమ్ము ఆక్రమించుకున్నాం. గవర్నమెంట్ పరిపాలన ఉన్నారు, ఎన్నాళ్ళు ఉంటారు సార్? 5 సంవత్సరాలు ఉంటారు మీరు. 5 సంవత్సరాలు ఉండి ఎన్నాళ్ళు మీరు ఆక్రమించుకుంటారు? తర్వాత భూమి ఎవరు సొత్తు అవుతుంది? అది అంటే రాజులు సొత్తు అవుతుందండి సార్. అంటే చేలు కలిపేసుకుని మీరు పండించుకోవచ్చు. మేము వెనకాల ఉన్నదాన్ని ఏమో ఆక్రమించుకోలేదు సార్. ఎదురున్న దాన్ని మాకు సరిపడదే చిన్న గుడిసెలు సార్. చూడండి సార్, మీరు చూడండి, వీడియోలు తీయండి. అవి చిన్నయండి. ఎవరికి అన్యాయం చేస్తాం సార్? మేము వెనకాల ఆక్రమించేసుకుని, లేకపోతే మేము వెనకాలకి బిల్డింగ్లు కట్టేసుకోలేదు కదా సార్. మన దేనికన్నా అడ్డొచ్చామంటే దేనికి అడ్డు కూడా లేదు సార్. ఆ నీళ్ళే వాడుకోండి. నీళ్ళు అంటున్నారు. ఎంత పని చేసుకునే కంటే ఆ నీళ్ళకి కంచె లాంటిది, ఆ చెట్టుకి కంచేసుకోవచ్చు. చెత్త వెళ్ళకూడదు అనుకుంటే కంచేసుకోవచ్చు, గోడ కట్టుకోవచ్చు సార్. నీటి శాఖ మంత్రి కన్నా అవ్వాలనుకుంటున్నారు. నీటి శాఖ మంత్రిగా అసలు పట్టించుకోలేదు సార్. ఆయన కూడా మమ్మల్ని ఏమనలేదు. మరి ఈయన మాకు అభ్యంతరం లేదు, మా కాలకైతే అభ్యంతరం లేదు. వాళ్ళు రమ్మన్నారని మేము వచ్చామని చెబుతున్నారండి. నీళ్ళ శాఖ మంత్రి అండి. నా 50 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు కూడా అండి, మా పిల్లలతో తల్లులతో మేము 50 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. తరతరాల కూడా నుంచి ఉంటున్నారండి. తరతరాల గురించి ఉన్నా కానండి మాకు ఇవాళ మరి మా మీద ఎందుకు పగబట్టారు ఆ నాగరాజు గారు, మా ఎమ్మెల్యే గారు, మాకైతే తెలియదండి. ఆ దేవుడికి తెలియాలండి. మమ్మల్ని లెగదీయాలని పెట్టుకుంటున్నారు అండి. భూస్వాములు కూడా వాళ్ళ కలిసారు అంటున్నారండి. ఆ పాపం పుణ్యం ఆ బామ్మతుడికి తెలాలండి. మేమైతే ఎవరిది రూపాయి అడగలేదండి, ఏ అధికారులను అడగలేదండి, ఏ భూస్వాములను అడగలేదండి. ఉంటే తింటున్నాం, లేకపోతే రూపాయి తెచ్చుకుని కష్టపో సుఖం
ఉంటే తిన్నాం, గంజి నీళ్ళే తాగుతున్నామండి. ఇవ్వండి రాజుగారు అని ఎవరి దగ్గర చేయి సాపలేదండి. మేము ఎవరి దగ్గర చేయి సాపలేదండి. ఉంటే తాగు తింటున్నాం, లేకపోతే మా ఇంట్లో మేము పడి ఉంటున్నాం. ఈ ఇంట్లో ఎందుకు పడి ఉంటున్నామని నాగరాజు గారు ఎమ్మెల్యే గారు మా ఊరు భూస్వాములు మా మీద పగబట్టి ఇల్లు తీస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళమండి, ఇక్కడే ఉంటామండి. మేము రోడ్డు మీదే ఉంటామండి. మాకు న్యాయం జరిగేదాకా ఇక్కడే ఉంటామండి. మీకు అద్దెకి వెళ్ళమంటారండి. నేను ఒక 3 ఆడపిల్లలు, నా భర్త పనికి వెళ్ళండి, నేను ఒక్కదాని పనికి వెళ్తాను. నేను అద్దె కట్టుకుంటాను, 20,000 రూపాయలు డోకరా కట్టాలి. నా ఇల్లు తీసేసినప్పుడు నేను డోకరా కట్టను, అది ప్రభుత్వమే కదండి. నేను డోకరా అయితే కట్టమండి. మేము మా ఇల్లు తీసారు కానీ మేము డోకరా అయితే కట్టమండి. ఉన్నామాట గుండె చేసి చెబుతున్నాను. నేను డోకరా అయితే కట్టనండి. నా ఇల్లు తీసేస్తున్నారు. నా ఇల్లు తీసిన 20,000 మేము 3 మీద వాడేవండి. ఇల్లు కట్టుకున్నామండి. ఆ 20,000 రూపాయలు కూడా నేను డోకరా కట్టనండి. నాయనే కదండి, ప్రభుత్వమే కదండి. అది అసలు ప్రత్యేకంగా పోలీసులు వచ్చి పని మళ్ళీ మహిళలను చూడకుండా దాడులు చేయటం, ఇట్లా నిలువు నీళ్ళు లేకుండా వీళ్ళు చేయటం అసలు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఏఎస్ఆర్ నగర్లో మరి మహిళలు, ముసలివాళ్ళు, చిన్నపిల్లల, పేదల ఆక్రందన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, మరి పెద్ద నాయకులకు, బడా పెద్ద పెద్ద వ్యాపారస్తులకు మరి కనబడట్లేదో వినబడట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. అందులో ఇంక్లూడింగ్ అధికారులతో సహా నేను అడుగుతూ ఉన్నాను. 5 నెలల నుంచి మేము పేదవాళ్ళం, ఎటు వెళ్ళలేం, ముసలివాళ్ళం, పిల్లలతో ఉన్నాం, చచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, మా వల్ల ఎటువంటి కాలుష్యం లేదని చెప్పి అనేక మొరలు పెట్టుకున్నా సరే ఈ రోజున ప్రభుత్వానికి ఏమాత్రం దయనీయంగా లేకుండా, కనికరం లేకుండా, మరి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మేము పేదల పక్షాన, మేము అధికారంలోకి వస్తే మరి అందరి పక్షాన మేము పనిచేస్తాము, పేదల పక్షాన ముఖ్యంగా మేము మా తోబుట్టువులుగా చూసుకుంటాం, కళ్ళ నీళ్లు రానివ్వం, మేము అభివృద్ధి నడిపిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు మీ యొక్క పుట్టినరోజు నాడే ఏఎస్ఆర్ నగర్ పాలకోడేరులో పెద్ద గిఫ్ట్ పేదలకే, మరి ఇక్కడ నివసిస్తున్నటువంటి మహిళలకి, ముసలి వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే ఇళ్లను కూల్చివేయడం. 2 నెలల క్రితం నోటీసులు ఇస్తామన్న ఒక్క పేరుతోటే మెట్టా లక్ష్మి అనే మహిళ హఠాత్తుగా చనిపోయింది. ఇది ఆమె చావు ప్రభుత్వ చావు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టి మహిళల్ని ఇబ్బంది పెట్టి ఈ రోజున ఎంతకాలం ఈ అరాచక పాలన సాగిస్తారని చెప్పి మరి రఘురామకృష్ణరాజు గారిని నేను అడుగుతున్నాను. పేరుకు రఘురామకృష్ణరాజు, ఈరోజు కీచక పర్వాన్ని చూపించారు. ఇక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ మహిళ, మరి జిల్లాలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ మహిళ, మరి ఈ మహిళల ఆక్రందన కనబడలేదా? ఏమడిగారు? మేము కూలీ నాలి చేసుకున్న పేదలం, కష్టపడి కట్టుకున్న ఇళ్ళు, మళ్ళీ ఇళ్ళు పోతే ఇల్లు కట్టుకోవడం మా తరం కాదు, మేము చచ్చే సవాలం అవుతాము. అమ్మ తల్లి, మహాతల్లి, ఎమ్మెల్యే గారు మా ఇళ్లను కోల్చొద్దని చెప్పి మీ కాళ్ళ వేళ్ళ పడ్డారే. ఈరోజు ఒక మహిళ మెజిస్ట్రేట్ అయ్యుండి ఇక్కడ మండలంలోనూ జిల్లాలోనూ మహిళ అయ్యుండి మహిళల్ని రోడ్డు మీద పురుషులు, పోలీసులు అత్యంత కిరాతకంగా వాళ్ళు నడాలు పట్టుకొని, మెళ్ళ పట్టుకొని, జుట్లు పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకుంటూ మరి వ్యానుల్లో కుక్కే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. మరి వీళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తారు? మరి అలా చేసినటువంటి అధికారుల మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అలా చేసినటువంటి ప్రజాప్రతినిధుల మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా రఘురామకృష్ణరాజు, నేను చాలా మొండోడిని అంటున్నారు. ఇక్కడ పేదవాళ్ళు కూడా చాలా మొండి వాళ్ళు. వాళ్ళ ఇల్లు కాపాడుకోవడం కోసం వాళ్ళ ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి వాళ్ళ ఇల్లుని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. పేదల మీద మీ జులిపిస్తే ఊరుకోము. మీరు ఆఫ్టర్ ఆల్ ఓటేశారు, డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది చాలా అరాచకం. ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం. మరి ఓట్లు వేస్తే గెలిచినటువంటి మీరు ప్రజలకు సేవ చేయాలి, ప్రజల ఇల్లు కూల్చకూడదు. ఏవైతే ఇల్లు కూల్చారో ఇల్లుని తిరిగి వెంటనే నిర్మించి ఇవ్వాలని చెప్పి పేదలకి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రఘురామకృష్ణులాగా మీరు వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి, లేకపోతే ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. పురుషులు కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తారు. ఏదైతే తమ నివాసాలకు సంబంధించి కూడా నిలువుడని లేకుండా కూడా కూల్చేసినటువంటి వాటిని కూడా నిర్మించాలని చెప్పి వీరు కూడా కోరుతున్నారు. లేకుంటే కనుక ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని చెబుతున్నారు. రెక్కల కష్టంతో కూడా తమంతా నిర్మించుకున్నటువంటి నివాసాలను కూడా పూర్తి స్థాయిలో కూడా నేలమట్టం చేశారు. తమ ఆశలన్నీ కూడా సంబంధించి పూర్తిగా నేలమట్టం అయిపోయి పూర్తిగా తమకు సంబంధించినటువంటి జీవనాధారం కూడా పూర్తిగా రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలన్నీ కూడా తమ రోడ్డును పడ్డామని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేసి స్పష్టంగా కనపడుతుంది. జస్కుమార్ రాజు, సాక్షి టీవీ, నియోజకవర్గం నుంచి.